హాయ్. హలో అండి. వెల్కమ్ టు యోగ్ స్టాక్. థాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మై వీడియోస్. నా ఛానెల్‌కి ఎవరైనా ఫస్ట్ టైమ్ వచ్చినట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోలు మీకు గనుక నచ్చినట్టయితే మాత్రం ఒక నలుగురికి షేర్ చేయండి. సో, ఇంక వితౌట్ వేస్టింగ్ టైమ్ ఇవాళ టాపిక్‌లోకెళ్తే చాలా కొంచెం అన్నీ నేను వినే విషయాలు మాత్రం కొద్దిగా బాధాకరమైన విషయాలే వింటున్నా ఈ మధ్యన ఎందుకో తెలీదు గానీ, హెచ్-1బీ వీసా అపాయింట్‌మెంట్‌లు డిసపియర్ అయితున్నాయంట. నేను చదివాను. ఒక న్యూస్‌లో చదివాను. ఎందుకంటే ఇప్పుడు అన్ని చాలా చోట్ల న్యూస్ ఈజీగా స్ప్రెడ్ అయిపోతున్నాయి టక టక. అంటే ఇది ఫేక్ కాదండి. ఇది ఆ న్యూస్ నేను చదివిన న్యూస్‌లో ఏంటంటే ఎవరైతే పర్టిక్యులర్ పర్సన్ ఎవరున్నారో ఆయన ఎక్స్‌పీరియన్స్ దాంట్లో రాసాడనమాట. ఆ ఎక్స్‌పీరియన్స్ నేను చదివా. సో, అలాగే నిన్న నేను పెట్టిన వీడియో ఒకటి పెట్టాను గదా! డీహెచ్ఎస్ గురించి. దాంట్లో కింద గూడా కామెంట్ మెన్షన్ చేశారు. దాని గురించి కూడా మీకిప్పుడు నేను చెప్తాను నేను. హెచ్-1బీ వీసా ఎవరెవరైతే అంటే ఇప్పుడు ఇలాంటివి నేను చాలా విన్నా. చాలా చోట్ల చదివాను నేను. ఒక 2, 3 వీడియోస్‌లో వాటిల్లో గూడా ఏది ఇమిగ్రేషన్ లాయర్స్ చెప్తూ ఉంటారు గదా! వాళ్ళ దగ్గర గూడా విన్నా. మరి ఇది ఎంత మటికి రియల్‌గా ఎఫెక్ట్ అవుతుందో నాకు తెలీదు. ఒకవేళ ఎవరన్నా నా వీడియో చూసేవాళ్ళు గనుక మీకు ఇలాంటి ఎక్స్‌పీరియన్స్ ఏమైనా ఎదురైతే మాత్రం దయచేసి మీరు కామెంట్‌లో మెన్షన్ చేయండి. ఎందుకంటే ఏదైనా సరే ఒకవేళ మనం ఏదో వీడియో చూసామా, పడేసామా, ఫార్వర్డ్ చేసుకున్నామా, పక్కన పెట్టామా అని గాకుండా ఒక నలుగురు హెల్ప్ అవుతది. వాళ్ళేమన్నా జాగ్రత్త పడతారు. డాక్యుమెంట్స్ గాని, అవి గాని సెట్ చేసుకొని వెళ్ళడం అలాంటియేమన్నా ఉంటే. సో, ఇంక విషయం ఏంటంటే యాక్చువల్‌గా మీరు ఈ 12 మంత్స్ డ్రాప్ బాక్స్ పీరియడ్‌లో ఉన్నా సరే, వాళ్ళు డ్రాప్ బాక్స్ సడెన్‌గా ఫోన్ చేసి మీది క్యాన్సిల్ అయిపోయింది. మీరు ఇంటర్వ్యూకి రావాలంటున్నారంట. అదొకటి. నెక్స్ట్ థింగ్ మీరు అపాయింట్‌మెంట్ బుక్ చేసుకుంటారు. బుక్ చేసుకున్న తర్వాత తీరా మీరు అపాయింట్‌మెంట్ కోసం ఎదురు చూసి అపాయింట్‌మెంట్‌కెళ్ళే టైంకి అసలు మీ అపాయింట్‌మెంట్ సిస్టమ్ నుంచి డిసపియర్ అయిపోతుందంట. ఇది నేను వండర్ ఇది నాకేం అర్థం కాలే. సిస్టమ్ నుంచి అలా ఎలా డిసపియర్ అయిపోద్ది? తీరా మనం ఎళ్లి దాని గురించి ఎంక్వైరీ చేస్తానో, అడిగితేనో, ఫోన్ చేస్తే అసలు సమాధానం ఏం లేదు. ఎందుకంటే ఈ ఫెడరల్ ఎంప్లాయీస్‌ని అది పీకి పారేశారు కదా! ఉన్న ఇంత 10 మంది స్టాఫ్ తోటి ఇన్ని అప్లికేషన్‌లు డీల్ చేసే పరిస్థితికొచ్చిందిప్పుడు. సో, అపాయింట్‌మెంట్ డిసపియర్ కావడం ఏందనేది చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. కానీ ఎవరైతే పర్సను ఆయన గురించి పెట్టాడో, అపాయింట్‌మెంట్ లేదండి నాది మళ్ళీ నేను అపాయింట్‌మెంట్ బుక్ జేసుకోవాల్సొస్తుంది. దీనివల్ల నష్టం ఏంటి అపాయింట్‌మెంట్ అంటే ఆల్రెడీ బుక్ చేసిన అపాయింట్‌మెంట్‌కి మన ఫీజయితే ఏదైతే కడతామో, మళ్ళీ అపాయింట్‌మెంట్‌కి మళ్ళీ ఫీజ్ కట్టాలి. అంటే టైం వేస్ట్. ఇప్పుడిక్కడ మళ్ళీ 6 నెలలకు రావచ్చు, 3 నెలలకు రావచ్చు. ఫీజ్ బొక్క, టైం బొక్క, మెంటల్ టెన్షన్ ఒకవేళ ఇండియాలో ఉంటే మళ్ళక్కడ యూఎస్‌లో ఉద్యోగం ఉంటదో, పోతదో తెలీదు. సో, ఇది మాత్రం విచిత్రంగుంది. అపాయింట్‌మెంటు డిసపియర్ అవ్వడం ఒకటి. ప్లస్ డ్రాప్ బాక్స్‌లో ఏసినా సరే వాళ్ళు డ్రాప్ బాక్స్ క్యాన్సిల్ చేసి మరీ ఇంటర్వ్యూకి పిలిపిస్తున్నారంట. ఎందుకు డ్రాప్ బాక్స్‌లో ఇంటర్వ్యూ ఎవరి కోసం డ్రాప్ బాక్స్ పెట్టారు. అన్ని రూల్ ప్రకారం ఉన్నాయి. డ్రాప్ బాక్స్‌లో ఏస్తున్నాము. అయినా సరే ఫోను చేసి మీరు ఇంటర్వ్యూకి రావాల్సిందే అంటున్నారంట. సో, ఇట్లా హెచ్-1ఓలని మాత్రం ముప్పు తిప్పలైతే పెడుతున్నారని జెప్పి నేను చదివిన ఒక 2, 3 ఆర్టికల్స్‌లో నాకైతే అర్థమైంది. బట్ కేవలం ఫ్రెండ్స్ ఇది డిస్క్లైమర్. నేను చదివింది మాత్రమే నేను మీకు చెప్తున్నాను. నేనేం క్రియేట్ చేసి చెప్పట్లేదు. ఫేక్ స్టోరీస్ చెప్పట్లేదు. జనరల్‌గా నేను ర్యాండమ్‌గా న్యూస్ చదువుతూ ఉంటాను. ఆ చదివే వాటిలోంచి వచ్చే న్యూస్ మాత్రమే నేను మీకు చెప్తున్నా. ఎవరో మెన్షన్ చేశారు వాళ్ళ పేరు డీటెయిల్స్‌తో సహా. సో, ఆ మెన్షన్ చేసిన మ్యాటర్ చదివి చెప్తున్నా. నెక్స్ట్ ఇంకొకటేంటంటే సేమ్ ఇలాగే బీ1, బీ2 వీసాలు వాళ్ళకి రిజెక్ట్ అయినాయంట. బీ1, బీ2 వాళ్ళది నవంబర్ 2025కి ఎక్స్‌పైర్ అయితాయట. సో, వాళ్ళు ఇన్ టైమ్‌లోనే డ్రాప్ బాక్స్‌లో ఏసారు వాళ్ళు. డ్రాప్ బాక్స్‌లో ఏస్తే వాళ్ళకి ఫోను చేశారంట. ఇది గూడా సేమ్ పేపర్‌లోనే వాళ్ళ ఎక్స్‌పీరియన్స్‌ని షేర్ చేశారు. సో, పేపర్‌లో ఏసారంట. ఏసిన తర్వాత వాళ్ళు ఫోను చేసి మీరు ఇంటర్వ్యూకి రావాల్సిందే అన్నారంట ఎంబసీ వాళ్ళు. సో, వీళ్ళు ఇంటర్వ్యూకెళ్లారు. మంచి క్వెషన్స్ అన్నిటికి సమాధానాలు అడిగినవన్నిటికి చెప్పారంట. నెక్స్ట్ తర్వాత ఏదో బ్లూ లెటర్ 241 ఏదో ఇచ్చేసి మీ వీసా క్యాన్సిల్ అయిపోయింది అని జెప్పేసి పంపించేసారంట. సో, అడిగిన క్వెషన్‌లన్నిటికి ఆన్సర్ జెప్పాము. మనం ఎందుకు వీసా క్యాన్సిల్ అయిందని వాళ్ళకి అర్థం గాట్లేదు. అసలు డ్రాప్ బాక్స్‌లో ఏస్తే ఎందుకు ఇంటర్వ్యూకి రమ్మన్నారో అర్థం గాట్లేదు. ఇలాంటి కేసులు చాలా జరుగుతున్నాయి. సో, ఎవరైతే ఒక యూట్యూబ్ ఛానెల్‌లో వ్యూయర్ ఎవరైతే ఉన్నారో పాపం వాళ్ళకు నేను ఆ కామెంట్ మీకు ఒకసారి స్క్రీన్ మీద ప్లే జేస్తాను. ఆ కామెంట్ పెట్టారు. వాళ్ళు గూడా బీ1, బీ2 వీసా ఇంటర్వ్యూకెళ్లారంట. వాళ్ళని గూడా కొన్ని క్వెషన్స్ అడిగారంట. క్వెషన్స్ అన్నిటికి పర్ఫెక్ట్‌గా జెన్యూన్‌గా సమాధానం జెప్పారంట. కానీ వాళ్ళ వీసా రిజెక్ట్ అయిందట. సో, ఇది చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. జెన్యూన్‌గా ఉన్న కేసులకి ఎందుకు రిజెక్ట్ అవుతున్నాయి? అంటే ఇప్పుడు ఇది రిజెక్ట్ అవ్వటానికి గూడా ఒక పర్టిక్యులర్ రీజన్ ఉండాలి గదా! ఈ డాక్యుమెంట్ లేదు, లేపోతే ఇది లేదు. బీ1, బీ2లు విజిట్ వీసాలు. వాళ్ళేంటంటే వాళ్ళేదో కొడుకుల దగ్గరికెళ్ళేవాళ్ళో, లేకపోతే ఏదన్నా కంట్రీ చూడ్డానికెళ్ళేవాళ్ళో సరే
ఫ్రాడ్ మీద వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటే ఓకే. నేను అనుకోవటం ఈ రిజెక్షన్స్‌కి కారణాలేంటి అంటే, ఇంతకుముందు వీళ్ళు ఎళ్లి ఓవర్ స్టేస్ చేయడమో, లేకపోతే ఎళ్లి జాబులు జేయటమో, హానెస్ట్‌లీ మీరేమనుకోవద్దండి. నేను చెప్తున్నా నిజంగా కక్కుర్తిలో నా కమండలో మనోళ్ళు ఎంతమంది బీ1, బీ2 మీద ఎళ్లి ఉద్యోగాలు చేసినోళ్ళున్నారో తెలుసా? ఎన్ని చదువుతున్నా నేను న్యూస్‌లో అయితే. వాళ్ళు ఆ ఉన్న 6 నెలల్లో హోటళ్ళల్లో పనిచేయటాలు, లేకపోతే బేబీ కేర్ సెంటర్ మెయిన్ ఎక్కువ నేను చేసిన రిసర్చ్‌లో నాకు తెలిసిందేం తెలుసా? అమ్మలెవరైతే వచ్చారో బేబీ కేర్ సెంటర్ పెట్టి ఆ 4 రోజులు కూడా డబ్బులు సంపాదించుకుందాం ఒక 6 నెలల్లో. అసలు కొంతమందయితే మల్టిపుల్ ఎంట్రీ ఇస్తారు కదా! ఒక 10 ఇయర్స్‌కి ఇస్తారు కదా! వాళ్ళ పనే అదంట. పోవడం అంటే 6 మంత్స్ పిల్లల్ని చూసుకోవడం, మళ్ళా రావటం, మళ్ళా కొంచెం గ్యాప్ తీసుకోవడం, 6 మంత్స్ తర్వాత వచ్చి ఎళ్ళాలి కదా! మళ్ళా పోవటం, మళ్ళా ఇదొక బిజినెస్ లాగా అయిపోయింది వాళ్ళకి. ఎళ్ళడము, 6 నెలలు జాబ్ చేసుకోవటము. దొరికితే దొంగ, దొరకకపోతే దొర. ఇప్పుడు దొరుకుతున్నారు, తీసి లోపటేస్తున్నారు. సో, ఇన్ని రోజుల నుంచి వాళ్ళు చేసిన అంటే ఇన్ని ఫ్రాడ్‌లు మనం చేసి మన వీసాలు రిజెక్ట్ అయితున్నాయి అంటున్నాం. మరి ఇది ఎంతవరకు కరెక్టో నాకైతే తెలీదు గానీ, దీనివల్ల ప్రాబ్లమ్ ఏంటి అంటే జెన్యూన్‌గా పాపం ఎవరైతే పిల్లల దగ్గరికెళ్దాం అనుకుంటారో వాళ్ళ పిల్లలు ప్రెగ్నెంట్‌గా ఉండొచ్చు. లేకపోతే వాళ్ళ పిల్లలకి సడెన్‌గా హెల్త్ ప్రాబ్లమ్ మొన్న ఒక అమ్మాయికి యాక్సిడెంట్ అయ్యి పాపం వాళ్ళ తల్లిదండ్రులు విజిట్ వీసా కోసం ట్రై చేశారు. అంటే గవర్నమెంట్ ఫస్టు సపోర్ట్ చేయలేదు. వాళ్ళ బాధలు వాళ్ళు పడ్డారు. వాళ్ళకి వీసా రాలేదు. తర్వాత మళ్ళీ తర్వాత గవర్నమెంట్ సపోర్ట్ వల్ల వీసా వచ్చింది. వాళ్ళ అమ్మాయి కోమాలో ఉంటే ఎళ్లారు. అంటే ఇట్లాంటి సిట్యుయేషన్స్‌లో ఎవరైనా ఎళ్ళాలి అనుకుంటే వాళ్ళకి గూడా ఇబ్బందే అవుతది. సో, విజిట్ వీసా మీద ఎళ్ళినోళ్ళు హాయిగా పిల్లల దగ్గర ప్రశాంతంగా ఉండి, పిల్లల్ని చూసుకొని మంచిగా హ్యాపీగా బయలుదేరి రిటర్న్ వస్తే ఏ ప్రాబ్లమ్ ఉండదు. వీళ్ళంతా రెస్టారెంట్‌లల్ల అంట్లు తోమడము, లేకపోతే బేబీ కేర్ సెంటర్ జేయడము, ఇట్లాంటియన్నీ చేయటం వలన ఏమైందంటే నిజంగా వీళ్ళు ఆ స్టాంప్ పడిపోయింది. వీళ్ళు విజిట్‌కెళ్తున్నారా? లేకపోతే ఉద్యోగాలు చేసుకోవడం, బిజినెస్ చేసుకొని డబ్బులు సంపాదించుకోవడానికెళ్తున్నారని. ఇప్పుడు ఇలాంటివి ఇన్ని రోజుల నుంచి లేదు గానీ, ఇప్పుడు సడెన్‌గా బయటపడుతున్నాయి. దాంతోని వాళ్ళేంటంటే డీటెయిల్ స్క్రూటినీ జేస్తున్నారు. ఇప్పుడు మనం జెన్యూన్‌గా చెప్పినా గానీ, వాళ్ళకేమన్నా ఇన్ఫర్మేషన్ ఉందనుకోండి బ్యాక్‌గ్రౌండ్ చెక్ చేసినప్పుడు, ఇంతకుముందు ఈళ్ళు ఉద్యోగం జేస్తున్నారని ఇన్ఫర్మేషన్ రావడమో, లేపోతే ఏమన్నా ఏ రికార్డ్ ఏదున్నా సరే, వీసా రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. నేననుకోవటం జెన్యూన్‌గా ఆన్సర్ జేస్తే వీసా రిజెక్ట్ అవుతది అనే కాన్సెప్ట్ నాకైతే 100% డౌటే. డ్రాప్ బాక్స్ క్యాన్సిల్ జేసి మరీ వాళ్ళని వీసాకి రమ్మన్నారు అంటే, డ్రాప్ బాక్స్‌లో ఎప్పుడైతే ఫైల్ ఓపెన్ జేస్తారో వాళ్ళ వాళ్ళ పేర్లు, ఊర్లు ఉంటాయి. ఆ పేర్లు, ఊర్లు చూసిన తర్వాత అప్పుడు వాళ్ళు ఏ డౌటో వచ్చి వీళ్ళని ఇంటర్వ్యూకి రమ్మనింటారు. అని నేను అనుకునేది. నా 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 ఫీలింగ్ అది. జనరల్‌గా లేపోతే రమ్మనరు గదా! ఇన్ టైమ్‌లో ఇంటర్వ్యూ వేవర్ ప్రోగ్రామ్‌లో ఉన్నప్పుడు అన్నీ జెన్యూన్‌గా ఉంటే ఎందుకు రమ్మంటారు వాళ్ళని? సో, వాళ్ళు గూడా మమ్మల్ని ఇంటర్వ్యూకి రమ్మన్నారు. ఇంటర్వ్యూకెళ్ళాము, అడిగినయన్ని చెప్పాము అని మా వీసా క్యాన్సిల్ జేశారని నేను న్యూస్‌లో చదివా. అట్ ద సేమ్ టైమ్ మన దాంట్లో గూడా ఒక కామెంట్ వచ్చింది. కాబట్టి ఎవరైనా సరే ఇప్పటికైనా సరే జాగ్రత్తగుండండి. ఇలాంటి ఏ పనులు చేయమాకండి. సో, హెచ్1 మరి డ్రాప్ బాక్స్ ఎందుకు క్యాన్సిల్ జేస్తున్నారు? ఆల్రెడీ ఇన్ టైమ్‌లో ఉన్నోళ్ళని హెచ్1 వాళ్ళు గూడా అపాయింట్‌మెంట్‌లు డ్రాప్ బాక్స్‌లో ఏసినా క్యాన్సిల్ జేస్తున్నారంట. హెచ్1 అపాయింట్‌మెంట్‌లు డిసపియర్ అయిపోతున్నాయంట. అంటే ఎటు పోతుందో సిస్టమ్ నాకైతే అర్థం కావట్లేదు. డిసపియర్ అయిపోవడం అనేది మాత్రం నాకు వండర్ అనిపించింది. అది ఆ అబ్బాయి పాపం స్టోరీ చదివిన తర్వాత నాకే చాలా బాధ అనిపించింది. సో, ఇలాంటి సిట్యుయేషన్స్ ఫ్రెండ్స్ మీరెవరైనా నా వీడియోలు చూసేవాళ్ళు గనక మీకు ఇట్లాంటివి ఎదురైనా గానీ, మీరు ఎవరి దగ్గర మీ ఫ్రెండ్స్ దగ్గర ఇలాంటివి విన్నా గానీ ఎందుకంటే ఏది ఫేకో, ఏది నిజమో తెలీదు గదా! మనం ఏంటంటే నిజమైన నా నా ఉద్దేశ్యం ఏంటంటే జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఒక నలుగురికి షేర్ చేస్తే యూజ్ అవుతది అన్న ఉద్దేశ్యంతోటి నేను వీడియోలు చేస్తా ఉంటాను. సో, మీరు చెప్పేదేదన్నా జెన్యూన్‌గా ఎవరికన్నా జరిగింది ఇలాంటివేమైనా ఉంటే మాత్రం కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. దీంతో పాటు ఇంకొక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ నేను చదివిందేంటంటే చికాగోలో అంటే ఇది గూడా స్టూడెంటు నెట్‌లో పెట్టారు. చికాగోలో ఒక స్టూడెంట్‌ది యాక్చువల్‌గా స్టూడెంట్ వీసా ఎయిర్‌పోర్ట్‌లో డినై చేసి పంపించేసాడంట. ఎందుకు పంపించేసారంట ఏంటంటే బేసిక్‌గా మనోడు మెడిసిన్స్ ఏవో క్యారీ చేస్తున్నాడట. చాలా మెడిసిన్స్ క్యారీ చేస్తున్నారు. క్యారీ చేసినప్పుడు రూల్స్ ప్రకారం ఏంటంటే, మనం మెడిసిన్స్ అవి తీసుకెళ్ళాలంటే ప్రిస్క్రిప్షన్ ఉండాలి. దానికేవో బోలెడు రూల్స్ ఉన్నాయి. అంటే అక్కడికి ఫుడ్ తీసుకెళ్ళేటప్పుడు గానీ, మెడిసిన్స్ తీసుకెళ్ళేటప్పుడు గానీ, ఇది తీసుకెళ్ళొచ్చు, ఇది తీసుకెళ్ళకూడదని చాలా రూల్స్ ఉంటాయి గదా! సో, ఆ రూల్స్‌కి అగైనెస్ట్‌గా ఏమన్నా తీసుకెళ్తే ఒక్కొక్కసారి, ప్రతిసారి అని గాదు. ఒక్కొక్కసారి ఇలాంటి సిట్యుయేషన్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో, ఆ మెడిసిన్స్ ఏవో తీసుకెళ్తున్నాడు గాబట్టి, ఆ డ్రగ్స్ అన్న దానికి అతన్ని డినై జేసి పంపించారట. డినై జేయడానికి రీజన్ ఏంటి అంటే,
ఆ క్యారీ చేసేది ఏదైతే ఉందో, ఆ ఐటెమ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి పర్ఫెక్ట్ రీజన్ అతను ఆ స్టూడెంట్ ఇవ్వలేకపోయాడంట. అంటే వాళ్ళు పర్ఫెక్ట్ రీజన్ ఇవ్వకపోతే ఏమనుకుంటారంటే, వాళ్ళు ఫ్రాడ్ దాని కింద తీసుకుంటారు గదా! సో, ఏమన్నా ఇలాగా అంటే బీ1, బీ2 వాళ్ళు గూడా ఒక్కొక్కసారి మెడిసిన్స్ కొన్ని క్యారీ చేస్తూ ఆహ్, మామూలుగా అడిగితే లేదండి నాకు దానికి తలనొప్పికి, జలుబుకి అది ఇది అంటారు. బట్ జనరల్‌గా ఏంటంటే డ్రగ్స్ అనేవి క్యారీ చేయగూడదు. అంటే ప్రిస్క్రిప్షన్ ఉండి తీసుకెళ్ళొచ్చు. ఈ డ్రగ్ మనం తీసుకెళ్ళొచ్చు అంటే తప్ప తీసుకెళ్ళకూడదు. ఒకవేళ ఎయిర్‌పోర్ట్‌లో అడిగితే వాళ్ళకి కంపల్సరీ ప్రిస్క్రిప్షన్ చూపియాలి. ఇగో నాకు ఈ డాక్టరు ఈ డ్రగ్ ప్రిస్క్రైబ్ చేశాడు అని జెప్పి చూపియాలి. అదర్ దాన్ దట్ మన ఇండియన్స్‌కి మనకు జనరల్‌గా ట్రావెల్ చేసేటప్పుడు ఏంటంటే ఎవరైనా ఒక కట్ట పట్టుకెళ్తాం. ఒక ఆంబిఫ్లాము, పారాసెటమాలు, ఒక ఇది డోలో 60 ఈ 650 ఇవన్నీ రకరకాల కుప్పలు టాబ్లెట్స్ మనం ముందే ఊహించుకొని రెడీగా పెట్టుకుంటాం గదా! కానీ రూల్స్ ప్రకారం ఇలా డ్రగ్స్ క్యారీ చేయగూడదు. సో, ఆ ఉద్దేశంతోటి అంటే ఏదో తీసుకొచ్చాడని జెప్పేసి అతన్ని డినై జేయలేదట. కానీ ఆ దొరికిన ఐటెమ్స్ ఏవైతే ఉన్నాయో, ఆ ఐటెమ్స్‌కి ఇతను కరెక్ట్ క్లారిటీ ఇవ్వలేకపోయాడట. అందుకని డినై జేశాడంట. అంటే మరి అతను ఏ ఐటెమ్స్ క్యారీ జేస్తున్నాడు, ఏంటి అనేది మనకైతే తెలీదు. కాబట్టి ఎవరైనా విజిటర్స్ బీ1, బీ2 మీద ఉండి మీరు ఎళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటే మొన్న నన్ను గూడా ఎవరో కామెంట్‌లో అడిగారండి. మెడిసిన్స్ తీసుకెళ్ళొచ్చా అని. మెడిసిన్స్ మాత్రం కంపల్సరీ మీరు విత్ ప్రిస్క్రైబ్డ్ డాక్టర్లంటే మళ్ళా మన ఇంటి దగ్గర చెట్టు కింద ప్లీడర్ ఆర్ఎంపీ డాక్టర్లు కాదండి. మనకు రికగ్నైజ్డ్ డాక్టర్స్. ఒక్కొక్కసారి ఎలా ఉంటదంటే చెప్పాను గదా! దొరికితే దొంగ, దొరకకపోతే దొర టైప్‌లో మనకి పట్టుకుంటే డీప్‌గా చెక్ చేస్తే ప్రాబ్లమ్ లేదు. అంటే వదిలేస్తే ఏం ప్రాబ్లమ్ లేదు గానీ, ఒకేళ పట్టుకొని వాళ్ళు గనక డీప్‌గా అడిగితే ఆహ్, హ్మ్, ప్రిస్క్రైబ్డ్ ఏదైతే మెడిసిన్స్ ఉంటాయో అవి క్యారీ చేయొచ్చు. ప్లస్ ఆ డాక్టర్స్ గూడా రికగ్నైజ్డ్ డాక్టర్స్ అయ్యుండాలండి. సో, రికగ్నైజ్డ్ డాక్టర్స్ ఇచ్చే ప్రిస్క్రిప్షన్ అవసరమైతే వాళ్ళు ఓపెన్ చేసి వెబ్‌సైట్ ఓపెన్ చేసి అసలు ఈ డాక్టర్ నిజమా? ఫేకా? అని గూడా ఎందుకంటే ఈ డాక్టరు ప్రింటింగ్ ప్యాడ్స్ ఉంటాయి గదా! మనం కావాలంటే బోలెడు దొరుకుతాయి. మనం కావాలంటే ఏదైనా రాసుకోవచ్చనమాట. సో, ఆ డాక్టర్స్ రైటింగు ఎవరికీ అర్థం కాకుండా రాస్తుంటారు గదా! డాక్టర్లు. ఓన్లీ ఆ మెడికల్ రిప్రజెంటేటివ్స్‌కి మెడికల్ షాప్‌లో వాళ్ళకే అర్థమైతుంటాయి వెరైటీగా అవి. ఎందుకంటే మనకు అర్థం గావు. సో, అలా అవన్నీ చెక్ చేస్తారు కాబట్టి, అదొక్కటి మాత్రం మీరెవరైనా ఏం క్యారీ చేసినా సరే రూల్స్ ప్రకారమే క్యారీ చేయండి. ప్రస్తుతానికి సిట్యుయేషన్ బాగలేదు. డినయల్స్ ఎయిర్‌పోర్ట్‌లో అవుతున్నాయి కాబట్టి, ఇష్టం వచ్చినట్టు మనం ఏమేమి తీసుకెళ్ళకూడదో, అవి తీసుకెళ్ళకుండా ఉండడమే బెటరు కొన్ని రోజులు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే మాత్రం ప్లీజ్ అండి ఒక నలుగురికి షేర్ చేయండి. థాంక్ యూ సో మచ్. సీ యూ. బై బై.